తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు సిట్ బృందం. అయితే మరి కాసేపట్లో తిరుమలకు వెళ్లనున్నారు సిట్ బృందం. టీటీడీ లడ్డు వ్యవహారంపై విచారణ చేయనుంది సిట్ బృందం. ప్రస్తుతం ఆ అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిట్ బృందం ఉంది. మరి కాసేపట్లో సిట్ బృందం తిరుమలకు చేరుకోనుంది. టీటీడీ లడ్డు వ్యవహారంపై విచారణ చేయనున్నారు సిట్ బృందం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, కొద్దిసేపటి క్రితమే సిట్టు బృందం తిరుపతి చేరుకుంది. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి సిట్టు బృందం రావడం జరిగింది. సిట్టు బృందానికి నేతృత్వం వహిస్తున్న గుంటూరు డిఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కొద్దిసేపటి క్రితం విడిగా ఆయన రావడం జరిగింది. ఆ వెనకే సిట్ లో సభ్యులుగా ఉన్న గోపీనాథ్ జెట్టి, అట్లాగే హర్షవర్ధన్ రాజు, ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. వీళ్ళతో పాటు ఇంకా ఏఎస్పీ, డిఎస్పీలు, సీఏలు ఉన్న మొత్తం 9 మందితో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిట్టు నియమించిన సంగతి తెలిసిందే. వీరంతా కూడా అయితే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని మీడియాతో మాట్లాడించేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన తాము ఇక్కడే ఉంటాము, కొంత విచారణ జరపాల్సింది, విచారణ జరిపిన తర్వాతే మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ఏమీ వద్దంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడడానికి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నిరాకరించారు. అంతా కలిసి కొద్దిసేపటి క్రితమే తిరుపతిలో నుంచి నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళడం జరిగింది. నేరుగా వారు కొండపైన టీటీడీ ఈవో శ్యామలరావుతో భేటీ కాబోతున్నారు. అయితే తిరుమలకి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఆయన పద్మావతి అతిథి గృహంలో ఒకసారి ఈస్ట్ పోలీసులను పిలిపించి మాట్లాడారు. కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ ఎలాంటి నమోదైంది, టీటీడీ నుంచి ఎలాంటి అంశాన్ని కూడా ఈ సిట్టు బృందం పోలీసులను అడిగి తెలుసుకుంది. బలరాం, థ్యాంక్ యూ మురళి.